తీసుకొని మళ్ళీ శాంతి జపం జపిస్తున్నప్పటికీ ఏదైతే మసూద్ కుటుంబం దీంట్లో చనిపోయిందో ఆ మసూద్ మాత్రం ఒక లేఖ విడుదల చేశాడు. ఇంతకింతకి ప్రతీకారం తీర్చుకుంటాము, ఇకపై భారత్ మీద జాలి చూపే ప్రసక్తే లేదు అని ఆయన ఒక లెటర్ విడుదల చేసిన సందర్భంలో దాని గురించి ఏం మాట్లాడాలి? తప్పకుండా ఇవి ఉంటాయమ్మా. ఇన్ఫాక్ట్ పహల్గాం ఘటన జరగడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే హఫీజ్ సయీద్ ప్రతీకారం తీర్చుకున్నట్టే మనం కూడా భావించాలి. ఎందుకంటే హఫీజ్ సయీద్ కి సంబంధించిన కుటుంబ సభ్యులని చాలా మందిని మన అంటే డైరెక్ట్ గా మనకు ఎవిడెన్స్ లేదు, కానీ అజ్ఞాత్ బందూక్దార్ అంటారు కదా, అన్నోన్ గన్మెన్, వాడు ఎవరో ఈ రోజు దాకా వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పట్టుకోలేకపోయారు. వెళ్ళి ఆ దేశంలోనే అతని బంధువుల్ని చాలా మందిని చంపేశారు వాళ్ళు. కాబట్టి దానికి ప్రతీకారంగానే మన మీద దాడి చేశాడు మనకు హఫీజ్ సయీద్ కూడా. హఫీజ్ సయీద్ ఎల్ఈటికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే ఇప్పుడు మసూద్ అజర్ కూడా మన మీద అటువంటి దాడికే అతను బెదిరింపులు మనం చూస్తున్నాం మనము. కానీ ఇటువంటి వ్యక్తులు పాకిస్తాన్ ఆర్మీ క్యాంటన్మెంట్స్ లో వాళ్ళు పెట్టుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని దాడి చేయలేదు. వాళ్ళు క్యాంటన్మెంట్ బయటికి వస్తే మాత్రం వాళ్ళని మనం కంప్లీట్ గా సర్వనాశనం చేసే క్షమత మనకు ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాన్ మిలిటరీ టార్గెట్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మనం. కాబట్టి మిలిటరీ క్యాంటన్మెంట్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి మనకు మౌలానా మసూద్ అజర్ కానీ, హఫీజ్ సయీద్ కానీ, దావుద్ ఇబ్రహీం కానీ, జకీర్ రెహమాన్ లఖ్వీ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ దాచిపెట్టారు కాబట్టి మనం వాళ్ళ మీద అటాక్ చేయలేదు. కానీ వాళ్ళు మన టార్గెట్ లో ఉన్నారు, రెడార్ లో ఉన్నారు. హఫీజ్ సయీద్ మీద ఆల్రెడీ 3 అటెంప్ట్స్ జరిగినాయి. 3 సార్లు కూడా ఐఎస్ఐ అతన్ని ప్రొటెక్ట్ చేసింది. ఈసారి మే 30తో పెద్ద ర్యాలీ చేయబోతున్నాడు. అక్కడ మరి బతుకుంటాడో లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ టార్గెట్ మాత్రం మనం మర్చిపోలేదమ్మా. కాబట్టి ఈ బెదిరింపులకు మనం భయపడేటువంటి ప్రసక్తి లేదు. మనం ఓ దెబ్బ కొడితే దానికి ప్రతి దెబ్బ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నది. ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే దౌత్యపరమైనటువంటి చర్యలు మనం చేశాము, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం, ఇటువంటివన్నీ ఏవైతే జరిగినాయో మనం 2019లో కూడా అటువంటివే చేసినాం మనం. మనకు బాలకోట్ జరగ ముందర మనం మన ఎంఎఫ్ఎన్ స్టేటస్ మనం పాకిస్తాన్ ఇచ్చి ఉండినాం. మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చి ఉండినాం. దాన్ని విత్డ్రా చేసాం మనం వాళ్ళకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చాం, కానీ వాళ్ళు మనకి ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మనకు పుల్వామాలో జరిగినటువంటి దాష్టికం తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా మనం విత్డ్రా చేశాము. పాకిస్తాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల మీద 200% ట్యాక్స్ వేసాం అప్పుడు. కాబట్టి మనం అప్పుడు కూడా దౌత్యపరమైనటువంటి కొన్ని చర్యలు చేసిన తర్వాతనే మనము అటాక్ కూడా చేసాం, బాలకోట్ అటాక్ కూడా చేసాం. అటువంటిది ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ దీంట్లో ప్యాటర్న్ కూడా ఉందమ్మా. మోదీ గారి యొక్క అప్రోచ్ మనం చూస్తే కనుక మామూలుగా మనకు భారతీయులకు మనకు ఎలా ఉంటుందంటే, మనకు ఎవరైనా చనిపోతే 10-12 రోజులు మనకు శ్రాద్ధం అన్న పీరియడ్ ఉంటుంది, మన దినాలు అంటాం మనం. ఆ దినాల తర్వాతనే అటాక్ చేస్తున్నారు ఆయన. మన బాలకోట్లో అలాగే జరిగింది, ఊరిలో అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. 13 రోజుల దినాలు అయిపోయిన తర్వాత 14వ రోజు దాడి జరిగింది. కాబట్టి ఇది ప్యాటర్న్ స్పష్టంగా మనకు అర్థం అవుతున్నది. దేశమంతా కూడా మనం మార్నింగ్ లో ఉంటాం కాబట్టి అది అయిపోయిన ఇమ్మీడియట్ గా దాని తర్వాత మనం అటాక్ చేసామమ్మా. కాబట్టి చాలా మెసేజెస్ ఇస్తున్నాము దీంట్లో. మనం అక్కడ వచ్చి బ్రీఫింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా 2 స్త్రీలే ఇచ్చారు మనకు. ఆర్మీ ఖురేషి, లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషి గారు, అలాగే మనకు వింగ్ కమాండర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా స్త్రీలు వచ్చి చెప్పారు. ఆ ఆపరేషన్ పేరు కూడా సింధూర్ అని పేరు పెట్టాం. ఇవన్నీ కూడా మనం ఒక సైకలాజికల్ వార్ఫేర్ పాకిస్తాన్ మీద చేశాం మనము. కాబట్టి ఇప్పుడు బాల్ పాకిస్తాన్ కోర్ట్ లో ఉన్నది. వాళ్ళు దీన్ని ఎస్కలేట్ చేస్తే కనుక దెబ్బకు దెబ్బ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. బాలకోట్ లో అభినందన్ వర్ధమాన్ దొరికిపోయిన తర్వాత మనం చేయవలసిన చర్యలు ఆపేశాం మనము. అభినందన్ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఆగిపోయాం. ఈసారి అటువంటి విషయాలు ఉండవు. ఒకవేళ మనకు 4 దెబ్బలు తగిలినా కానీ కూడా తట్టుకునేటువంటి క్షమత ఈ రోజు మనకు ఉన్నది. అందుకనే ఈ రోజు సాయంత్రం మనం డ్రిల్స్ కూడా చేస్తున్నాం. దానివల్ల మనకి ఏమైనా దెబ్బలు తగిలితే దాన్ని తట్టుకుని పాకిస్తాన్ ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించడానికి పూర్తి సమర్థత, పూర్తి ఆలోచన మనకు ఉన్నది అన్నదే ప్రభుత్వం డెమాన్స్ట్రేట్ చేస్తాం. సో వెంకటరెడ్డి గారు, ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో, ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయారో, అప్పటి నుంచి కూడా భారతదేశం మొత్తం ఒకటే అడుగుతోంది, ఎలా దీనికి ప్రతీకార చర్య తీసుకుంటారు, మోడీ దీనికి ఎలా సమాధానం చెప్తారో, ఆ కుటుంబాలకు ఎలా న్యాయం చేస్తారు, ఇదే చర్చ జరిగింది. సో మోడీ ఏం చేస్తారు అనే దాంట్లో ఎటకేలకు ఆన్సర్ దొరికింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ కుటుంబాలకి వాళ్ళ న్యాయం జరిగింది. పోయిన ప్రాణాలైతే తీసుకురాలేం కానీ అట్లీస్ట్ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరింది. లేదు, ఇవాళ ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళ ఆ టెర్రరిజం ఎవరైతే పెంచి పోషిస్తుందో పాకిస్తాన్, ఆ దేశం మీద దాడులు జరిగి ఈ రివెంజ్ తీర్చుకుంది. ఇవన్నీ కూడా ఇవాళ మోడీతో పాటు భారత ఆర్మీని, దేశాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తున్నాయి.
రైట్. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ మీద ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి యుద్ధంతో లెక్కిస్తే 6 యుద్ధాలు జరిగినాయి మనకు. 1962లో చైనాతో జరిగింది, 47లో కాశ్మీర్ ఇష్యూలో అదే పాకిస్తాన్తో, అదేవిధంగా 1965లో మళ్ళీ పాకిస్తాన్తో, 71లో బంగ్లాదేశ్ అవతరణలో పాకిస్తాన్తో, కర్గిల్ 1999, ఇప్పుడు 2025లో పాకిస్తాన్తో జరిగినటువంటిది. అంటే 6 యుద్ధాలు మనం చేస్తే 5 యుద్ధాలు పక్కన ఉన్నటువంటి మన శత్రు దేశమైనటువంటి ఎల్లకాలము మనం అస్థిరంగా ఉండాలా, అశాంతిగా ఉండాలా, మనం అధ్వాన్నంగా ఉండాలని కోరుకునేటువంటి పాకిస్తాన్తో జరగడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టాల్లో ముఖ్యమైనది ఈ రోజు జరిగినటువంటిది. మీరు అన్నట్టుగా ఈ యుద్ధం అనేటువంటిది సార్ చెప్పినట్టుగా 13వ రోజు దినాలు అయిన తర్వాత జరిగినటువంటిది సెంటిమెంటల్ సింధూర అనేటువంటిది ఒక సెంటిమెంటల్ బొట్టు చెడిపేసినటువంటి దానికి ఒక స్త్రీ, భారత స్త్రీ అతి ముఖ్యంగా గౌరవించేటువంటి బొట్టు చెడిపేసినటువంటి భర్తల ముందు, పిల్లల ముందు భర్తలను చంపినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసినాం. కాబట్టి దానికి ఒక సెంటిమెంటల్ రావడం జరిగింది. కరెక్ట్గా దశమి ఏకాదశి మధ్యన నమ్మేటువంటి హిందూ సాంప్రదాయవాదులందరికీ కూడా సంతోషం చేసేటువంటి ఒక విజయ పరంపర, విజయదశమి ఎట్లను విజయదశమిలో కోణంలో ఇవాళ పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం మోదీ గారి నాయకత్వం లోపల అన్ని పార్టీల యొక్క మద్దతుతోని కాంగ్రెస్ చివరికి ఏ యుద్ధం జరిగినా కూడా 1962లో యుద్ధం జరిగినప్పుడు, చైనాతో యుద్ధం జరిగినప్పుడు దేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టులు గుసగుసలు మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో జరిగిన పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధాలు ఏవి జరిగినా కూడా ఈ దేశంలో ఉండేటువంటి ఒక వర్గం కొంత అటువైపు లోపల ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి మాట్లాడిన సందర్భాలు చూసాం. కానీ మోదీ గారి పీరియడ్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో మనం గమనించినటువంటిది ఏంటంటే దేశంలో ఉండే అన్ని పార్టీలను అనివార్యంగా మోదీ గారి వెంట నడిచేటువంటి పరిస్థితులు ఏర్పడ్డవి. అదే కాకుండా కులాలు మతాలకు కాకుండా అందరూ కూడా మోదీ గారి చర్యను మీరు ఏం చేస్తారో చేయండి, మీ వెనకాల ఉన్న అనేటువంటి ఒక అశేష స్పందన అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. దేశ రక్షణ గొప్ప విషయం లోపల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. కులాలు మతాలను పక్కన పెట్టి పోరాడేటువంటి పరిస్థితి కొంత అటు ఇటు కొంతమంది మిత్రులు అపశృతిని మధ్యలో పలికినప్పటికీ కూడా చివరికి ఫాల్ ఇన్ లైన్ మోదీ ఈజ్ ద గ్రేట్ అనేటువంటి దాని కింద వచ్చినటువంటి పరిస్థితి లోపల మనం అనుకున్నాం 22వ తేదీ జరిగితే 3-4 రోజుల లోపల ఏదో జరిగిపోతుంది, పాకిస్తాన్ మీద బాంబులు పడిపోతాయి అనేటువంటిది కాదు. ప్రపంచాన్ని ఒక వైపున ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా దౌత్యపరంగా మన వైపు తీసుకొచ్చినారు. అంతర్గతంగా దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కానీ మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వీటన్నింటి మధ్య అనేక చర్చలు చేసి ఒక అభిప్రాయాన్ని రహస్యమైనటువంటి యుద్ధ నీతి, వ్యూహాత్మక నీతి అనేటువంటిది బహుశా మోదీ గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదేమో అని చెప్పి మనం దీన్ని బట్టి మనకు గమనిస్తున్నటువంటిది. చాలా సందర్భాల్లో మనకు కనపడేది ఏంటంటే రక్తము లేని యుద్ధము, రక్తము చిందించని యుద్ధము అనేటువంటి పద్ధతి లోపల మనం దీన్ని చెప్పొచ్చు. సరే, దురదృష్టవశాత్తు మనకు సంబంధించినటువంటి మన భూభాగంలో 3-4 మన భారతీయులు మరణించడం అనేటువంటి బాధాకరమైన అంశమే అయినప్పుడు కూడా టోటల్గా ఎలా జరుగుతుంది ఇది అనేటువంటిది ప్రపంచం కూడా ఇవాళ మనం ఐసోలేట్ అయ్యింది. పాకిస్తాన్ మనం చేసిన యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ పాలన మీద కాదు, పాకిస్తాన్కి మనకు శత్రుత్వం లేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం గత అనేక సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తూ భారతదేశాన్ని కూడా అదే పద్ధతిలో కూడా తీసుకెళ్తున్నటువంటి సందర్భం. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడే మనకు వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆగ్రహావేశాలు ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చినటువంటి నలుగురు కూడా మాట్లాడుతుంది ఏమిటి, ఢిల్లీ హమారా హై, కాశ్మీర్ హమారా హై అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాన్ని పటాపంచలు చేస్తూ రాజకీయ వ్యూహం ఎత్తుగడతో మోదీ గారు ఈ దేశ రక్షణ కోసం ఎన్నుకున్నటువంటి దారి ఏదైతుందో వాటికి జేజేలు ప్రశంసలు ఇవాళ భారతదేశంలో వస్తున్నటువంటి సందర్భం. దీనికి అందరినీ అభినందించవలసిందే. కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కూడా కొంత అపశృతులు అక్కడ కనపడ్డప్పుడు కూడా పాలిన్ లైన్లో వచ్చినారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఒక దారిలోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడేటువంటిది. కాబట్టి దేశ రక్షణ, దేశ భద్రత, దేశ అభివృద్ధికి సంబంధించి అన్ని పార్టీలు ఒకటే చెప్పగలిగినటువంటి సత్తా కలిగినటువంటి ప్రపంచ నాయకుడే మోదీ అనేటువంటి చెప్పడంలో నాకు రాదు. ఎందుకంటే అనేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను కూడా ఆయన సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యుద్ధంలోకి వచ్చిన పాకిస్తాన్ వాస్తవానికి ఆ వాటి ఏ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఏం చేయలేనటువంటి ఒక నిశ్చేష్లేదు. అమెరికా లాంటి దేశం కూడా, రష్యా లాంటి దేశాలు కూడా, చైనా కొంత ఇటు అటు కొంత డిప్లొమసీ చేస్తున్నప్పటికి కూడా ఈ దేశాలు అందరూ అంటున్నది ఒకటే ఏంటంటే మీరు తప్పకుండా ఏదైతే టెర్రరిజం ఉందో
వాటిని అంతం చేయడానికి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వాటన్నిటికీ మా మద్దతు ఉంటుంది అనేటువంటిది వచ్చింది. ఆ మాట అంటే ప్రపంచ దేశాలు ఇవాళ శాంతిని కోరుకునేటువంటి ప్రపంచ దేశాలు, ఈవెన్ పాకిస్తాన్కు అనుకూలంగా ఉండేటువంటి దేశాలు కూడా, చాలా కొన్ని ముస్లిం దేశాలు కూడా ఇవాళ భారతదేశం అనుసరిస్తున్నటువంటి ఏదైతుందో టెర్రరిజం మీద దాడి అనేటువంటిదో దానికి అనివార్యంగా మద్దతు చెప్పవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది అటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి మోదీ అని చెప్పక తప్పదు. కాబట్టి ఇవాళ ప్రపంచం కూడా గర్విస్తున్నటువంటి పరిస్థితి ఇది. దీంట్లో మన అంతర్గత విషయాలు జోక్యం చేసుకుని అమాయకులైనటువంటి మహిళల ముందు పిల్లల ముందు ఒకటే నిమిషం, మహిళల ముందు పిల్లల ముందు భర్తలను చంపినటువంటి పరిస్థితి దాష్టికం ఏదైతుందో, మారణ హోమం అవుతుందో దానికి శాంతిగా ఇవాళ జరిగినటువంటిది. ఇంకా దానికి ఏమన్నా ప్రతిస్పందన పాకిస్తాన్ ఉంటే మరో రకం కూడా మనం స్పందించేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పి మనం భావిస్తాం. రైట్, ఒక్క నిమిషం అండి. గిరిధర్ గారు 4:30కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫైనల్కి ఒక్కసారి ఆయనతో మాట్లాడించిన తర్వాత మనం మిగిలిన డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. సో గిరిధర్ గారు, నిజంగా ఇప్పటివరకు మనకి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ఇండియన్ ఆర్మీతో మేమంతా